మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. సార్ నిన్న నాడు నేడు ఏదైతే స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ క్రెడిట్ కూడా లోకేష్ గారిదని చెప్పి స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎట్లా చూడవచ్చు సార్ వీటిని? మీకు ఒక మాట చెప్తా సార్, జీవితంలో తెలుగుదేశంకి అంటే టేక్ ఓవర్ చేసిన తెలుగుదేశానికి ఒక పథకం శాశ్వతంగా ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇది లోకేష్ అని చెప్పుకోవడానికి జీవితంలో లేనప్పుడు అంటే చంద్రబాబు గారు 40 సంవత్సరాల లెగసీలో ఇది నా వలన అని చెప్పుకోవడానికి లేని దగ్గర వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అమ్మ కూడా తల్లికి వందనం అన్న కన్ఫ్యూజన్లో నిన్న ఆద్యంతం అది గమనిస్తే వారంలో ఒక మెనూ ఉండేది, రోజుకు ఒక మెనూతో భోజనం పెట్టే దగ్గర వీళ్ళు పెట్టిన భోజనం తినలేపారు. ఎందుకంటే లోకేష్ భోజనం చేయలేదు, ఖాళీ కంచం. చంద్రబాబు నాయుడు గారు కత్తిసం చేశారు చెంచాతో చాలా కష్టపడి. సో అదొకటి చూస్తే మీరు పిల్లలతో స్టాన్ఫోర్డ్లో చదువుకొచ్చిన మా అబ్బాయికి వల్లనే అసలు ఆలోచిస్తే అమ్మ ఒడికి ధీటుగా ఏం చేయాలని ఆలోచించి తల్లికి వందనం తీసుకొచ్చాడని చెప్పేస్తారేమో అని కూడా గాబరపడ్డాను నేను. తల్లికి వందనం లోకేష్ చదువుకున్నాడు, నా క్యాబినెట్ సహచరుడు, అతనికి ఆలోచన వచ్చింది అన్నాడు. పైపెచ్చు అక్కడ వాళ్ళ డొల్లతనం ఎంత చక్కగా బయటపడిందంటే సార్, వీళ్ళకి అంటే మొన్న ఆసనాలు వేయించి గిన్నీస్ రికార్డు చచ్చిన వాళ్ళకి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ సర్టిఫికేట్లు వచ్చాయి. నాకు మీకే రాలేదు, మిగిలిన అందరికీ మీ కెమెరామెన్కి కూడా వచ్చింది సంతోషం. పాత జ్ఞాపికగా ఇచ్చారు. అవన్నీ మనం చూసిన తర్వాత తరించిపోయే తరుణంలో నిన్న కూడా ఒక 2 కోట్ల మంది పేరెంట్ టీచర్ మీటింగ్తో రికార్డు ట్రై చేస్తున్నాం అని సార్ ఈ తపల ఛానల్లో. అర్రే నాకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే మనం ఒక డేటా చెప్తున్నాం ఎప్పటి నుంచో, బడ్జెట్లో ఈ తల్లికి వందనంకు పెట్టింది 8,000 కోట్లు, కావాల్సింది 13,500 కోట్లు. పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 87 లక్షల మంది. ఇది కదా మనం చెప్తున్న డేటా. ఈ 5,000 కోట్ల చిల్లర ఎక్కడి నుంచి తెస్తారని మొత్తుకుంటున్న దగ్గర సడన్గా చెప్పకనే ఆలే చెప్పారు 2 కోట్ల మంది అంటే పిల్లలైతే 87 లక్షల మందిని ఖాయం చేయండి. మిగిలిన ఎవరు? అమ్మనాళ్ళు, టీచర్లు, స్టాఫ్, వీళ్ళ గణం, మంత్రి గణాలు అనుకుందాం అన్ని దగ్గర చేసిన దగ్గర. ఇది లెక్క ఎత్తే 2 కోట్లు నిజం ఒప్పుకుంటే 87 లక్షల పిల్లలని ఒప్పుకోవాలి కదా. సరే మీకు రికార్డు కావాలంటే తీసుకోండి. 87 లక్షల్లో మిగిలిన 35 లక్షల మంది పిల్లలకి ఎప్పుడు డబ్బులు ఇస్తారు? ఇది కదా మీకు పథకం యొక్క సారాంశం. గతంలో జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ఎంతమంది తల్లులు ఉన్నారో లెక్కెట్టి ఒక్కో తల్లికి ఎంత 15,000 ఇచ్చాడు. మీరు ఉన్న పిల్లలందరికీ లెక్కెట్టి అమ్మకి ఎత్తం అకౌంట్లో అని చెప్పిన దగ్గర 87 లక్షలు మా లెక్క. అమ్మ ఒడి వెసెస్ తల్లికి వందనం. ఆ 30 లక్షల మంది పిల్లలకి ఎప్పుడు ఇస్తారు? మిగిలిన 5,000 కోట్లు చిల్లర బడ్జెట్లో ఎలకేషన్ ఎప్పుడు చేస్తారు? అంటే బ్యాక్లాగ్ని ఎప్పుడు ఫుల్ చేస్తారు? నెక్స్ట్ బడ్జెట్ దాకా దిక్కులేదా? లేకపోతే ఈ బడ్జెట్లో స్పెషల్ ఎరోనియస్ డిస్క్రిప్షన్ తీసి నిన్న క్యాబినెట్ మీటింగ్లో తోతాపురి మామిడి పళ్ళ కోసం, మామిడికాయల కోసం 260 కోట్ల రూపాయలతో కేజీ 4 రూపాయలు చొప్పున కొన్నట్టు ఏమన్నా బృహత్తర కార్యక్రమం తెరలేపుతారా? 172 కోట్లు, 172,000 కోట్లు అప్పు చేసి నిన్న ఆర్బీఐ బాండ్లు వేలంతో చూస్తే 260 కోట్లకి అభ్యర్థనలు రాసుకునే పరిస్థితులు ఉన్నారు మీరంటే. పక్క రాష్ట్రంలో 16 రూపాయలు 16 పైసలు అంటే మీ తపేలశాలలో చెప్పాడు. అది అంతా అబద్ధం అట. మొహం మీద పెడేలని ప్యానీలు చెల్లి మరీ పంపిస్తున్నారు రోజుకోటి. సరే నాని ఇది చూసుకోరా సరే అని. ఇక్కడ కుమారస్వామి చేసిన దానికి అవన్నీ అది వేరే విషయం. కానీ ఒక బ్రాండ్ ప్రమోషన్లో ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న తర్వాత బ్రాండ్ పేరు మారిస్తే సింపుల్ లాజిక్. రాజీవ్ ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని మీ ప్రభుత్వం లాగానే మార్చొచ్చు. లేకపోతే ఈ తపేలశాల రోనర్ చెప్పినట్టు ఎన్టీఆర్ పేరు తీసేద్దాం అని మీరు మెలికలు తిరిగిపోవచ్చు. ఓవరాల్గా అయితే ఆరోగ్యశ్రీ అంటే టంగ నిద్రలో కూడా లేచి 108 అంబులెన్స్ కుయ్యి 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 సౌండ్తో పాటు రాజశేఖర రెడ్డి గారు అనే దైవాంశ సంభూతుడే నిలువెత్తు నిదర్శనంగా గెలుస్తాడు. అలాగే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడంటే ఈ తపేలశాలలో 5 రూపాయలు ఉండేది అప్పుడు తెలుసా అని రోజుని శనపల్లం చేసేది ఏటి తెలియని రోజుతో కాదు, ఎవడో పనికొచ్చిన వాడితో కూర్చోబెట్టి డిబేట్ పెడితే అప్పుడున్న రేట్లు ఏటో అప్పుడున్న పరిస్థితుల్లో 2 రూపాయలకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో రామారావు గారు ప్రజానాయకుడిగా ఎందుకు చెప్పాడు? ఈ మోహన్కి ఎక్కడ తెలుస్తుంది? కిరసనాలు అక్రమంగా అమ్ముకున్నవాడికి నీకేం తెలుస్తుంది దాని గురించి విలువ? ఛానల్ నడుపుతో కూడా జీతాలు పేరోడు ఇస్తే హ్యాపీగా నీకు ప్రోగ్రామ్ది డివిడెండ్ నడిపించుకుంటున్నా సంతోషపడుతున్నా ఆ సరికొత్త పందతనానికి మీకు మీరే సెట్. అంచేత అమ్మ ఒడి అని మీరే తల్లికి వందనం అని చెప్పడానికి కన్ఫ్యూజ్ అవుతున్న మీ తరుణంలో ఒక పథకానికి మీరు
పెంచి పోషించిన రాజకీయ అరంగేట్రం చేయించిన మీ అబ్బాయి పేరు పెట్టేద్దామని ప్రయత్నించిన అబ్బాయే రూపకర్త అన్నా సరే వెనకాతల కర్త కర్మ క్రియ భగవంతుడి ఫోటో ఉంటే వెనకాల ఒక లైట్ వస్తుంది అవరా అంటారు దాన్ని అవరాయ జగన్మోహన్ రెడ్డిని తెలుసుకుంటే సింపుల్ అయిపోతుంది అంతకన్నా ఇంకెళ్ళలేదు. సార్ అదే దాంట్లో చూస్తే నీకు ఏదైతే ఈ పర్యటనలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారివి జిల్లాల వారీగా ఎక్కడెక్కడికి వెళ్ళారో ఈ అన్నిటి మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఒక నిఘా పెట్టింది అంటారు సార్? అసలు జగన్ క్రేజ్ని అబ్జర్వ్ చేస్తున్నారా లేకపోతే అసలు ఇది ఎంతవరకు నిజం, ఈ జనం నిజంగా వస్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేస్తున్నారు? జగన్ క్రేజ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కళ్ళు పోతాయి వాళ్ళకి. సోనియా గాంధీకి మడతెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే ఆయన క్రేజ్ ఏంటో ఆయనకే తెలుస్తుంది, అందరికీ తెలుసు. ఒరిజినల్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ లీడర్ ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఎవడైతే ప్రజలతో మమైకమై ఉంటాడో వాడిని ప్రజానాయకుడు అంటారు. ఆ ప్రజానాయకుల్ని అరుదైన మొక్కల్లాగా వాటిని పరిరక్షించుకోవాలి. ఆ పరిరక్షణ నేపథ్యంలో ప్రజానాయకుడు ఎవడంటే వాళ్ళ ఎవడు నిద్ర లేపినా ఆ జగన్మోహన్ రెడ్డి అని ఆన్సర్ వచ్చేస్తుంది. నాయకులు వేరు, అధినాయకులు వేరు, ప్రజానాయకులు వేరు. ప్రజానాయకుడే అధినాయకుడు అయినప్పుడు అది వైఎస్ఆర్సీపీ. జనమే జగన్ జగనే జగనం అన్న స్లోగన్తో స్టార్ట్ అయినోడికి ఎవడో తెల్లవారుజామున తలకమాసిన ఏదో కూడా ఐడియా వచ్చు నా ఎస్సీలు నా బీసీలని కోర్టు ఆపరేషన్లో. కానీ ఆ జనాలందరినీ తలవాళ్ళు అనుకుని వెళ్తున్న దగ్గర ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకవుతున్న మీద నిఘా లేకుండా ఏముంటుంది? ఓ పక్క ఉపద్రవాలు ఉన్నాయి, తెలుసో తెలియకో కోడికత్తో ఆడుకున్నారు, తెలుసో తెలియకతో రాయితో ఆడుకున్నారు. ప్రాణం నిలిచిన తర్వాత ఈ ప్రభుత్వం మార్కెట్ యార్డ్కి వెళ్తే Z+ అంటే 54 నుంచి 58 మంది బేర్ మినిమం పోలీసులు చుట్టూ సరౌండింగ్ ఉండాలి. అక్కడ ఒక్క మనిషి కూడా పోలీసు లేకపోవడం. నేనైతే ఎస్పీ గారు అక్కడ నిలువరించి జగన్మోహన్ రెడ్డి గారిని కార్లోనే కూర్చోబెట్టి పంపించినప్పుడు అనుకున్నాను ఈసారి పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ ఉంటుందని. బట్ క్వైట్ సర్ప్రైజింగ్లీ సంబడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఎవరో వాడు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అది దగ్గర నాకు తెలిసి ఆయనకి Z+ అంటే వీళ్ళతో కావట్లేదని బ్లాక్ క్యాట్ కమాండోస్ని ఇస్తుంది, ఎస్పీజీ కమాండోస్ని ఇస్తే అప్పుడు తెలుస్తుంది కదా. 15 రోజుల ముందు నోటీస్ ఉంటుంది. రోప్ పార్టీలు ఇవన్నీ తథ్యం. ఇది దీనికన్నా ముందు గౌరవ హైకోర్టు కనుక ప్రతిస్పందించి వాళ్ళ రేపట్లో వర్డిక్ట్ కనుక ఇస్తే అండ్ ఫోర్త్ ఇనోటబుల్ సిచ్యువేషన్స్ అయితే అట్రిబ్యూట్ అవ్వవు. సార్ అదే ఈ నిన్న పేరు నాని గారు ఒక మీటింగ్లో జగన్ పాదయాత్ర ఉంటుంది, తర్వాత మీటింగ్స్ ఉంటాయి, తర్వాత ప్లేనరీ కూడా ఉండొచ్చు అని అన్నారు. దాంట్లోనే మాట్లాడేటప్పుడే పేరు నాని గారు ఒక అంశం అన్నారు, చాలా తీవ్రతంగా ఉండబోతున్నాయి మీరు కనుక మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే, మీరు ఒకటి ఇస్తే మేము 10 ఇస్తాం అన్నట్టు మాట్లాడారు. అంత సీరియస్ ఎందుకు అయ్యారు సార్? ఈయనకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సీరియస్ అయ్యాడు. మీరు ఇచ్చారు తీసుకున్నాం, మేము ఇస్తాం, సిద్ధంగా ఉండాలని. కానీ అప్పుడు సిద్ధంగా ఉండని చెప్పి ఏం చేయాలో చేయలేదు అతను. ఇవ్వడం మొదలెడితే మనకి బీటెక్ రవి గారితో మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి తపేల ఛానల్లోడు. అసలు విషయం ఏంటో ఆయన ఒరిజినల్ వైబ్రేషన్స్ ఏంటో తెలిస్తే అవన్నీ చిన్నవి రాజకీయాల్లో అలాంటివి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముందు ఉండడు. కానీ భయం అన్న పదంకి ఈ రోజుకి కూడా గడగడలాడిస్తూ కూర్చున్నాడు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ భయం అయితే ఉంది వాళ్ళకి ఇన్హెరెంట్గా. నిన్న పేరునాని సారాంశం ఏంటంటే దగ్గరలో, ఎందుకంటే ఏలినట్టు శని 7 ఏళ్ళకి వదిలినట్టు ఆ దైద్యుడోడు తెల్లవారుజామున కోర్టు దైద్యుడోడును ఆ ఎందుకు పనికిరాని కుక్కమూతి పెందే ఋషిగాడు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిజం ఏంటో అలా కొట్టేసినట్టు కనబడుతుంది. ఒక నాయకుడి యొక్క ఆవశ్యకత, నాయకుడు లేని సమాజం నిర్మిద్దామని వాడు భరత్ అనే నేను సినిమా డైలాగ్ రాశారు. ఋషిగడ్ చేసిన దరిద్రంలో నాయకులు లేకపోతే మాత్రం కాదన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే పోలీస్ ప్రొటెక్షన్ లేనప్పుడు ఎవరైతే రోప్ పార్టీల కింద వాళ్ళ పార్టీ నాయకులే ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు లేకపోతే నేను లేనన్న ఏహపరాలకి జగన్మోహన్ రెడ్డి వస్తే ఆబ్వియస్లీ 10,000 పైచిలకు గ్రామాలతో పాదయాత్ర 2 సంవత్సరాలు నిడివి ఇవన్నీ ఎలక్షన్స్కి ఎట్లా లీడ్ అవుతాయో ప్రజా సమస్యలు ఖచ్చితంగా వీళ్ళు అక్యుములేటెడ్ నాన్సెన్స్లో పెంచుకుంటూనే పోతున్నారు. వెళ్తే ఏం కాదు, ఇప్పుడు ఎత్తిపోతల పథకం అని అర్థమైపోయింది. ఏదో ఊరకొచ్చిన తోటకూర ఎలాగుంటుంది తెలుసు కదా, పొరిగింటి పొలకూర మాసాటి రుచిగా ఉంటుంది, అలాగే అనుభవించేస్తాంటారు ప్రభుత్వం. అనుభవించండి ఏం పర్లే, టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్పాలన్న దగ్గర చిన్నపిల్లల రాజకీయం వర్సెస్ రాజకీయ చతురతను ప్రదర్శించే నేపథ్యం స్థానిక నాయకుల్ని ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాల్ని ఎప్పుడైతే ప్రేరేపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి రాజకీయ చతురత ప్రదర్శిస్తాడో అడ్డమైన చెత్త నమ్మి మోసపోయిన జగన్మోహన్ రెడ్డి మోసం చేయడానికి చాలామంది పుట్టారు. ఆయన రాజకీయ నేపథ్యంలో పాపం ఆయన మోసపోవడానికే ఉన్నాడు. ఆయన తండ్రి మరణంతో దేవుడే మోసం చేశాడు ఆయనకి. ఆ పోదలన్నీ మోసుకుంటే ఎప్పటిదాకా ఉన్నాడు. పార్టీ స్వతంత్రంగా పెట్టుకున్నా సరే ఈ రోజుకి కూడా అతన్ని ఎదుర్కోలేవని నిస్సహాయ స్థితిలో అవసరమైతే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ సర్వ చాతుర్యాల్ని మెలుచుకొని తెలుగుదేశంతో కూడా జతకట్టేస్తుంది. వీళ్ళు కూడా ఏమీ చేయలేని స్థితిలో బీజేపీయో లేకపోతే కాంగ్రెస్ లేకపోతే మాతో కాదన్న విషయంలో తెలుగుదేశం ఉన్న నిస్సహాయ స్థితిని ప్రతి నిమిషం కళ్ళకు కట్టినట్టు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనే సారాంశంతో ఖచ్చితంగా
పార్టీ పునర్వైభవం. ఎందుకంటే మహానాడు ఒంగోలు సభ తర్వాత తెలుగుదేశం పునర్వైభవం ఎలక్షన్స్కి ఎట్లా లీడ్ అయిందో చాలామందికి తెలిసిన విశ్లేషణలు. సో ఈరోజు ప్లేనరీ పెడితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఎవ్రీ ఇయర్ రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాయకులు అధినాయకులు చూడడానికి కన్నా కార్యకర్తలు అధినాయకుడి యొక్క మన్ననలు పొందడానికి ప్రతి నిమిషం అర్రులు దాస్తూ ఉంటారు. అలాంటి కార్యకర్తల యొక్క ఆత్మ పణాలుగా పెట్టి జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఒక పునరుత్తేజం ఇవ్వాలంటే ప్లేన్ రిలేటివ్ పెట్టి నాయకుడి యొక్క భరోసాల కోసమే వెహికల్తో ఎదురు చూస్తుంటారు. నేను చూసావు కదా బంగారపల్లిని వెళ్తున్నప్పుడు కొండల మీద అంటే దేవుడు మాకు ఆయన కోసమే ఆ ప్రాణాలు పోలీసు వాళ్ళు అడ్డుతుంటారు, మేము కొండల మించి వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఆ వీడియో చూసట్లేదు మీరు? చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఎడోరెన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ పర్సన్ ఏదైతే ఉందో ఆద్యంతం దాని ప్రొటెక్షన్కి ఇన్నాళ్ళు ఆయన బంధించారు. ఎవరో ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు పరదాలు కట్టారు, తోటకూర కాదు. తెల్లారుజాన పనికిమాలిన ఎదవా ఆ రిషిగడే చేసిన దరిద్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి కాలేకపోయాడు. ఆ పనికిమాలిన ఎదవలు ఎలాగో వదిలేశారు కాబట్టి ఈసారి కనిపిస్తే తెలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దోలు తీసేయండి, ఫస్ట్ చెమిడీలు తీసేసి చెప్పులు కుట్టించుకోండి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఒరిజినల్ వైబ్రేషన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇది జరగబోతుంది. అదే పేర్నేని గారు ఇన్నాళ్ళకి మళ్ళీ మా నాయకుడు మా కళ్ళ ముందుకు వచ్చాడు, మళ్ళీ తిరగబోతున్నాడు, వస్తున్నాడు అన్న ధైర్యం ఉంటే ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతారు. ఆ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా ఆ బాహుబలి సినిమా చూడండి, ముసలోడు ఆ విగ్రహం ఎత్తలేక సస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన కనపడగానే బాహుబలి కొడుకు కనపడగానే ఏమవుతుంది, ఆ మాటకి ఎంత వైబ్రేషన్స్ వచ్చి చూశారు కదా, అలాగే ఉంటుంది. మరి కేంద్రం ఏమని ఇంటెలిజెన్స్ ఇచ్చిందంటారు సార్? ఏ ఇంటెలిజెన్స్ అవకాశవాదం తీసుకుని ఈ బీజేపీ పార్టీలు ఇటుపక్క కోత ఆడ బాగుంటే ఇటు ఆడతాడు, అటుపక్క బాగుంటే అటు ఆడతాడు. ఈసారి వెళ్తూ ఆడుకుంటాడు, ఆడుకోనండి. వీళ్ళు అట్ ద కాస్ట్ ఆఫ్ వీళ్ళ లైఫ్స్ వాళ్ళు ఆడుతున్నారంటే ఏదో ఉపద్రవం ఉంది, ఓ ప్రాంతీయ పార్టీకి డెంట్ పడిందని అర్థం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.